నారాయణమ్మ గారు ఎప్పుడో పాట పాడేవారు. నాకు అవన్నీ నోట్ చేసుకునేదాన్ని అమ్మ చెప్తూ ఉంటే. పెద్దన్నా నువ్వొక పెద్దన్నా నువ్వొక చీర పెట్టన్నా, పెద్దన్నా నువ్వొక చీర పెట్టన్నా, నడిపన్నా నువ్వొక డాబు నీయన్నా, చిన్నన్నా నువ్వొక పెయ్య నీయన్నా. పెయ్య అంటే దూడ. పెయ్య దూడ అంటే ఏమంటాం అనంటే ఆడదూడ అనమాట. మళ్ళీ ఏమని పాడింది? పెద్దన్నా నువ్వు పెట్టిన చీర చిరుగుడ్డలాయే చిరిగిపోయింది. నడిపన్నా నువ్వు ఇచ్చిన డాబు అంటే వడ్లానం నడుముకి ఇరిగిపోయింది. చిన్నన్నా నువ్వు ఇచ్చిన పెయ్య కోడె నీనింది. అది నాకు సంపద పెరిగింది. మా ఇంట్లో నేను ప్రత్యక్షంగా చూసా. మా నాన్నగారు సంపాదించిన ఎకరాలన్నీ కూడా గోవు యొక్క సంపద మీద సంపాదించింది. ఇవాళ నాకు పొలం రాసి ఇచ్చిన పశువు కుంకులకి ఇచ్చిన నాకు ఇచ్చిన పొలం కూడా మా నాన్నగారు ఆవుల మీద సంపాదించింది. అందుకని ఆడపిల్లకి సంపద ఏంటంటే గోవుని. మరి అటువంటి గోవు ఆ అమ్మ, ఆ అంటే ఆవు, అది సంపదకి చిహ్నం, జ్ఞానానికి చిహ్నం. ఆవు ఉంటే జ్ఞానం ఉన్నట్టే. ఆవు పాలు తాగితే జ్ఞానం ఉన్నట్టే, ఆరోగ్యం ఉన్నట్టే. ఆరోగ్యమే సంపద కదా.